చాలా చోట్ల 2-3 మీటింగ్లు చూస్తున్నాం. ఇంతకుముందు ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇంతక మీ అదృష్టం గారు చెప్పినట్టు ఎక్కడికి వచ్చినా సరే నలుగురితో కలిసి భోజనం చేయడం అనేది నేను స్వయంగా చూస్తాం కూడా జరిగింది. మొన్న పోకల అశోక్ కుమార్ కళ్యాణ మండపంలో చూసామన్నా. ఆ రోజు మరి అందరితో కలిసి మీరు భోజనం చేయడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే మనలో మనం అనే వ్యక్తులుగా మీరు మలుస్తూ ఉన్నారు. అలాగే మీ గురించి ఎంత చెప్పినా తక్కువనే కన్నా మీరు మాటల కన్నా చేతలే ఎక్కువ అనేది తిరుపతి ప్రజలు ముందుగానే గ్రహించాము. కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ రావటం ముఖ్యంగా శ్రీచక్ర హాస్పిటల్ మా అన్నగారు కృష్ణభట్టు గారు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ హోటలు, అలాగే వారి యొక్క అంశంలో వారి యొక్క సేవా తత్పరంలో వాళ్ళ కూతురైన అర్చన గారు, అలాగే వారి అల్లుడు గారు కూడా అదే కానున్నారు. కాబట్టి ఎల్లవేళలా మీ అందరి సహకారం ఉండాలని చెప్పి ఇక్కడ చిన్నపిల్ల పుట్టిన అబ్బాయి పుట్టబోయే అమ్మాయి కాడి నుంచి పుట్టి ఆరోగ్యం దేవుడు పిలిచేదాకా కూడా అన్ని రకాల సేవలు అందిస్తున్న శ్రీచక్ర వారికి మీ అందరి తరఫున అభినందనని వారికి ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఓం నమో వెంకటేశ్వర. ఒక్క నిమిషం కూర్చోండి సార్ ప్లీజ్. ఒక వ్యక్తిని పరిచయం చేయాలా ప్లీజ్ కూర్చోండి. మనకి ఈ కార్యక్రమాన్నంతా దిగ్విజయంగా ఆర్గనైజ్